వాల్యూ ఆఫ్ మనీ. డబ్బు గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడతారు. అవన్నీ ఉత్త సొల్లు మాత్రమే. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. చివరకు ఆనందాన్ని కూడా కొనొచ్చు, ఆరోగ్యాన్ని కొనొచ్చు, చావును కూడా జయించొచ్చు. ఉదాహరణకు చెప్తాను. పిల్లల్ని చదివించాలి, డబ్బులు లేవు, స్కూల్ ఫీజు కట్టాలి. టీచర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు టైట్గా ఉన్నాయి, కాస్త టైం ఇవ్వండి, రాగానే కట్టేస్తా అన్నప్పుడు అక్కడ వణికిన ఆ గొంతుకు తెలుసు డబ్బు విలువ ఏంటి అనేది. అందరిలా బ్రతకాలి అంటే జాబ్ చేయాలి అని అంటే సిటీలో ఉండాలి, అలా ఉండాలి అని అంటే రెంట్కు ఉండాలి. ఎలాగో సొంత ఇల్లు లేదు, రెంట్కు ఉండాలి. రెంట్ కట్టాలి అని అంటే వచ్చేది అరాకొర, ఇల్లు చూస్తే జానెడు. ఇక్కడ ఉండలేక అక్కడ కట్టలేక ఎవరికి చెప్పుకోలేక వనికే ఆ గుండెకు తెలుసు డబ్బు ప్రయారిటీ ఏంటి అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తింటున్న తిండి వల్ల వచ్చే రోగాలు సంపాదనకు మించి ఉన్నాయి. అలాంటప్పుడు ఏదైనా సడన్గా జరిగితే హాస్పిటల్ బిల్లును చూసి వణుకుతున్న పెదాలకు తెలుసు డబ్బు ప్రయారిటీ ఏంటి అనేది. సో ఇలా కోకొల్లలుగా చెప్పొచ్చు. ఎవరో ఏదో వచ్చి ఏదో సొల్లు చెప్తే వినకండి. ఎక్కడైనా బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు డబ్బు లేకుండా అంటే అసలు వినకండి. సో అది వాల్యూ ఆఫ్ మనీ. సో ఇవన్నీ మీకు నిజమనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ జర్నలిస్ట్ కేఆర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.